ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు, ఏంటమ్ములే ఇంకా మీ బర్త్‌డే రోజు వ్లాగ్ పెట్టలేదని. ఈరోజు ఫైనల్‌గా పెట్టేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఇంకా ఈరోజు పిల్లలు కానీ, హరిగారు కానీ ఇద్దరు కూడా అంటే వీళ్ళు ముగ్గురు ఇంట్లోనే ఉన్నారన్నమాట. స్కూల్‌కి, ఆఫీస్‌కి వెళ్ళలేదు. లీవ్ పెట్టుకున్నారు అందరూ గూడా. ఇంకా ఈరోజు దోస వేద్దాం అనుకుంటున్నా. దాంట్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. సో, టమాటా, పుదీనా చట్నీ అన్నమాట. చాలా చాలా బావుంటది. మా వాళ్ళకి బాగా ఇష్టం. ఒక 2 రోజులైనా తింటారన్నమాట దీన్ని చట్నీ ఉంచుకొని. అంత ఇష్టంగా తింటారు. దోస, ఇడ్లీలోకి అన్నిట్లో బావుంటది. ఇంకా ఇవన్నీ అంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పుదీనా వేసేసుకొని కొంచెం ఉప్పు గూడా వేసేసి దీంట్లోకి కొంచెం మినపప్పు యాడ్ చేస్తే టేస్ట్ డబల్ ఉంటదండి. మినపప్పు, గోంగూర పచ్చడి కూడా చాలా చాలా బావుంటది. మినపప్పు, పుదీనా పచ్చడి కూడా చాలా బావుంటది. ఇది టమాటా కూడా ఏసాను కాబట్టి టేస్ట్ ఇంకా బావుంటదన్నమాట. ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి గూడా బావుంటది నిజం చెప్పాలంటే. దీన్నొకసారి బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా చూస్తే చింతపండు లేదు. మొన్న డీమార్ట్‌కెళ్ళినప్పుడు మర్చిపోయి వచ్చామన్నమాట చింతపండు తీసుకోవడానికి. అందుకోసం అని చెప్పేసి హరిగారిని ఇక్కడ షాప్‌లో పంపించి తెప్పిచ్చాను. ఇవి నాకంత నచ్చదు. ఎందుకంటే దీంట్లో సీడ్స్ ఉంటాయి. అవైతే ఇత్తనాలన్నీ తీసేసి ఉంచుతారు కాబట్టి అట్లా నాకలవాటు. ఇవన్నీ ఒలుచుకోవాలంటే నాకు టైం పడతదన్నమాట. పొరపాటున మిక్సీ జార్‌లో ఏస్తే మిక్సీ జార్ మూతపోతదేమో అని టెన్షను. దీంట్లోకి ఆయిల్ కొంచెమే యాడ్ చేశాను. ఇంక పోపు కూడా అవసరం లేకుండా కొంచెం ఆయిల్ తగ్గిచ్చేసానండి. ఇంకా పోపు పెట్టలేదు అందుకే పచ్చడికి. మిక్సీలో వేసేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా దోసలో ఏసేసి ఇచ్చేసాను. అందరం కూడా తిన్నాం. నెక్స్ట్ నేను బిర్యానీ చేసుకుందాం అని చెప్పాను. చికెన్ బిర్యానీ. దానికోసం జీలకర్ర పొడి, ధనియాల పొడి అయిపోయిందన్నమాట ఇంట్లో. అందుకోసం అని చెప్పి నేను ఎట్ ఎ టైమ్ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. స్టోర్ చేసుకుంటాను. సెపరేట్‌గా ధనియాల్ని, ఇలా జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి, మళ్ళీ మిక్సీలో వేసిన పౌడర్ కూడా ప్లేట్‌లో వేసి అది చల్లారిన తర్వాత అప్పుడు కంటైనర్‌లో వేసుకుంటా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసాను. బోలెడన్ని వీడియోలున్నాయి చికెన్ దమ్ బిర్యానీ నేను చేసినవి. దానికి తోడు ఏంటంటే ఫోను ఛార్జింగ్ పెట్టినప్పుడు చూసుకోలేదన్నమాట. ఆన్ చేయలేదు. దానివల్ల ఛార్జింగ్ లేదు కొంచెం. తక్కువ ఛార్జింగ్‌లో పెట్టి ఇక్కడ పెడితే హీట్ అయిపోతుంది మొబైల్. అందుకోసం అని చెప్పేసి కొన్ని క్లిప్స్ మాత్రమే షూట్ అనేది చేశాను. మిగిలిన పనులు ఉంటాయి గదండీ! మళ్ళీ పిల్లలకి తలస్నానాలు చేయించటాలు, ఇల్లు క్లీన్ చేసుకోవటాలు. ఎంత బర్త్‌డే అయితే మాత్రం ఖాళీగా ఉంటే ఇవన్నీ జరుగుతాయా చెప్పండి? ఆడవాళ్ళకి ఎవరున్నారండి చేసి పెట్టడానికి? బర్త్‌డే అయినా లేకపోతే ఇంకేదైనా సరే మనకు ఉండే పనులు మనకు తప్పనే తప్పవుగా అలా. ఇంకా మధ్యలో వాళ్ళకి తలస్నానాలయన్నీ చేయించటం ఇట్లా అంతా జరుగుతా ఉంటాయి. ఇంతలోపు మళ్ళీ లవ్‌లో వచ్చి పాయసం చేయి మమ్మీ అని అడుగుతుంది. స్వీట్స్ వద్దులే నాన్న అని చెప్తున్నా. సో, లేదంటే టైం ఉంటే చేస్తాలే అంటున్నా. ఇక్కడ చూసారు కదా! చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా నేను వీడియోలో ఇంక మీకు చూపట్లేదు. ఆల్రెడీ ఉన్నాయి నా ఛానల్‌లో. చికెన్ దమ్ బిర్యానీ అమూల్యాస్ కిచెన్ అని కొట్టగానే వచ్చేస్తాయి చూడండి. చాలా 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 బాగా చేస్తాను నిజంగానే. చికెన్ దమ్ బిర్యానీ కానీ, ఏ బిర్యానీలైనా. అండ్ ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుండొచ్చు మేబీ. పొడి పొడిగా ఉంటది రైస్ అండ్ టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఓన్లీ ఈ బిర్యానీ ఒక్కటి చేసుకున్నామండి. ఇంకేం చేసుకోలేదు. దీంట్లోకి రైతా ప్రిపేర్ చేసుకొని తినేస్తాం అన్నమాట. నాకు కానీ, లక్కీకి కానీ, హరికి కానీ రైతా లేకుండా తినడం ఇష్టం అన్నమాట. ఓన్లీ లవ్లీ ఒక్కదానికే చెయ్యాలి. ఇంక లవ్లీని అడిగి చేయమంటే చేయాలన్నమాట. ఒక్కొక్కసారి వద్దంటది. ఒక్కోసారి కావాలంటది. అందుకోసమని. ఉంటే అందరం వేసుకుంటాంలేండి. దాని గురించి ఏం లేదు. కానీ ఇక్కడైతే ముందు ఉట్టు బిర్యానీ తీసుకొచ్చి వడ్డించేసుకుంటున్నాం. లవ్లీ కూడా వద్దనేసింది. సరే అని చెప్పేసి, కావాలంటే ఉట్టి పెరిగేసుకుంటాలే మమ్మీ అంటుంది. ఇంకా చూసారు కదా! ఎమ్మీ బిర్యానీ అయితే తినేసామన్నమాట ఆఫ్టర్‌నూన్. చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. అండ్ రైస్ కూడా మసాలా చాలా బాగా పట్టింది. అండ్ ఎగ్ దమ్ బిర్యానీ కూడా చేసుంచాను. ఆ వీడియో అయితే చాలా పాపులర్ మన ఛానల్‌లో. ఆ టైపే ఉంటది ఇది కూడా. వెజిటబుల్స్ అయినా కూడా ఇంతే అన్నమాట. తినేసి కొంతసేపు రిలాక్స్ అయ్యాము. ఇంతలోపు హరిగారు కేక్ ఆర్డర్ పెట్టారు. సో, నైట్ కేక్ కట్ చేసాం కదా! మళ్ళీ ఎందుకులే చిన్నది ఆర్డర్ చేసుకుందాం అంటే కూడా వినకుండా వీళ్ళు నాకు పెట్టకుండా చేసేస్తారన్నమాట కొన్ని పనులు. హ్యాపీ బర్త్‌డే మమ్మీ అని చెప్పి పిల్లలు తెప్పించినట్టు తెప్పించేసారు ఇది. పైన మొత్తం రాసిందంతా పోయిందన్నమాట. దానికే అంటుకుపోయింది కవర్‌కి.
ఇంకిక్కడ లవ్లీకి నాకు బట్టలైతే తీసి పెట్టాను. అందరికీ తీసి పెడతానులెండి. ఏ స్పెషల్ అకేషన్ అనే కాదు, నార్మల్‌గా కూడా నాకు అలవాటయిపోయింది పిల్లలకి కానీ, హరిగారికి కానీ బట్టలు తీసి పెట్టడం. ఇవి వేసుకోండి అని చెప్పడం. వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. నేను ఒకవేళ బట్టలు తీసి పెట్టకుండా ఇంకేమన్నా పనిలో ఉన్నాననుకోండి, ఇంక అడుగుతా ఉంటారనమాట. మమ్మీ బట్టలు తీసి పెట్టు, మమ్మీ బట్టలు తీసి పెట్టు అని. ఈయన కూడా అట్లే అరుస్తా ఉంటారు. మొత్తానికి శారీ కట్టుకొనొచ్చేసాను చక్కగా స్నానం చేసేసి. ఈ హెయిర్ స్టైల్ వల్ల నాకు కొంచెం అప్‌సెట్ అయిపోయాను. బట్ ఓకే. ఒక 2, 3 రోజులు అలవాటవుతదని చెప్పారు చాలామంది. ఒకవేళ నచ్చకపోతే గనక నాకు అందులోనూ హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్ ఉంటది కాబట్టి మళ్ళీ చేంజ్ చేసుకుంటా కావాలంటే. ఇంకిక్కడ మొత్తానికి అందరం రెడీ అయిపోయాం. అనుకోకుండా నేను లక్కీ మ్యాచింగ్ అయ్యాం కొంచెం. లవ్లీ సెపరేట్ అన్నమాట. హరిగారు కూడా కొంచెం లైట్ అట్లా మ్యాచింగ్ అవుతారంతే. సో, సింపుల్‌గా ఇలా రెడీ అయ్యాను. ఈ శారీ నేను అమెజాన్‌లో తీసుకున్నాను. బ్లౌజొచ్చేసి ఇక్కడ వేరే అమ్మాయి దగ్గర వర్క్ చేయించుకొని ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేయించా అన్నమాట. నెక్ అయితే బ్యాక్ నెక్ చాలా బా అనిపిచ్చింది. సో, ఫ్రంట్‌కేమో ఇలా వస్తుంది. బోట్ నెక్ పెట్టుకుంటే ఇంకా బావుండే. బట్ నెక్ ఏమో బ్యాక్ సైడ్ బోట్ నెక్కే. నెక్ ఇలా అంటే ఒక లీఫ్ లాగా వస్తదన్నమాట. ఒక స్టెమ్ ఇలా వాలినట్టు బ్లౌజ్ అనేది బావుంది కదా! ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బా నచ్చింది. లైట్ స్కై బ్లూ కలరు అలాగే సీ గ్రీన్ లాగా అన్నమాట. సో, చాలా చాలా బావుంది గదా! కలర్ కాంబినేషను. ఈ పెయింట్ వర్క్ ఏదైతే ఉందో అది పోతది. నేను ఒకరోజు తీరిక చేసుకొని దీనికి అవి చిప్స్ లాగా ఉంటాయి కదండీ గొట్టాలు. అవి కుట్టేద్దాం అనుకుంటున్నా. సో, అప్పుడు ఇంకా గ్రాండ్‌గా ఉంటది శారీ. లవ్లీ అయితే బాగా నచ్చుతున్నాయి లవ్లీకి ఆలియా కట్ కుర్తీస్ అయితే. ఇలా ఇవే తీసుకుంటుంది. మొన్న ఎళ్ళాం మళ్ళీ సౌత్ ఇండియాకి. లేవు కలెక్షన్ అంతా అయిపోయాయన్నమాట. ఇంక మొత్తానికి హరిగారు కూడా చెప్పాను కదా! లైట్ నాకు కొంచెం అట్లా మ్యాచింగ్ అవుతారు. సో, అందరం కలిసి ఇక్కడ ఫ్యామిలీ పిక్ అయితే తీసుకుంటున్నాం. యాక్చువల్లీ అమ్మ, నాన్నకి, అందరికి తమ్ముడికి వాళ్ళందరికీ కూడా వీడియో కాల్ చేసి కేక్ కట్ చేసుకుందాం అనుకున్నాం. నాకు చెప్పకుండా కాల్ కూడా చేశారు. బట్ ఏంటంటే ఇక్కడ వినాయకుడు ఉన్నారు కదండీ! సో, మా కాలనీలోనే ఇంకా సాంగ్స్ అవి పెట్టుకొని ఉట్టు కొడుతున్నారన్నమాట. బాగా సౌండ్ అంతా వస్తుంది. ఏదన్నా మాట్లాడాలన్నా మాట్లాడలేమని చెప్పేసి మేము కూడా అక్కడ కొంసేపు ఎళ్లి కూర్చొని చూసేసి ఇంకా వచ్చి మళ్ళీ లేట్‌గా కేక్ అనేది కట్ చేసుకుంటున్నాము. అంటే సిట్యుయేషన్స్ తగినట్టు ఉండాలి కదా! మనం కూడా. ప్రేయర్ అవి చేసుకోవాలి కదా! అని చెప్పేసి ఇంకా అది ఆగిన తర్వాత చేసుకుందాంలే అని చెప్పి ఉండిపోయామన్నమాట. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. ఎంతో గెస్ట్ చేయమమ్మీ. చూడకంటే గెస్ట్ చేయమమ్మీ.
ప్రోమా అంటే నాకు తెలిసి ఫోన్ ఏమో. చూపించు. ఫోనేనా? నాకు తెలిసి ఫోనే అనుకుంటున్నా నేను. కాదా? ఏమో అడుగు. ఓపెన్ చేయమమ్మ, నీకు కూడా చేస్తేనే కదా తెలిసేది. ఇక్కడ నుంచి ఎవరికేం తెలుసు మమ్మీ, ఓపెన్ చేస్తే అందరికి తెలుసు. ఫుల్ క్లైమాక్టిక్ సీన్ టేప్ తీయడం. ఎప్పుడు తెచ్చుకొచ్చావు దీన్ని? ఈవినింగ్ పడుకున్నప్పుడు తీసుకొని వచ్చేసాం. అవసరం లేదు డాడే, అవసరం లేదు, అవసరం లేదు. తీసేసాం మమ్మీ, స్ట్రెంగ్త్తో వాటి చేసాం మమ్మీ. అదే మమ్మీ, ఫుల్ స్ట్రెంగ్త్ మమ్మీ, మదర్ స్ట్రెంగ్త్ ఫస్ట్ ఫ్రమ్. ఏం బ్రాండ్ ఇస్తే మమ్మీ? అవునా? గివ్ అవే అంటే ఫోనే ఇది. గివ్ అవే ఇచ్చేసేవాళ్ళే. ఐఫోన్. అవునా? ఐఫోన్ అక్కడ కనిపిస్తుంది కదా. అవును. బేబీ సినిమా సోప్ బాక్స్ అనుకున్నాను. ఇదే ఖచ్చితంగా ఉంచాల్సింది వీడియోలో. ఐఫోన్ రివర్స్ లో ఓపెన్ చేశా. లేదు అంతే, అట్టే ఉంటుంది అది. ఐఫోన్ 15 15 ప్లస్. దీనికి 2 కెమెరాస్ ఉన్నాయి. అంటే 14 ప్రోకి 15 Pro ఉంటుంది. ప్రోకి మాత్రం 3 కెమెరాస్. 14 ప్రోకి 3 కెమెరాస్ ఉంటాయి. 15 ప్లస్ 2 ప్లస్. హలో హలో హలో, నమస్తే. రాలేదండి. చూపించు ఫోటోస్. దీనికి ఏదో ఉన్నట్టుంది, అతుక్కుందా లేకపోతే స్క్రీన్ గార్డ్? అంతే 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 మమ్మీ, అది ప్రొటెక్షన్ అంతే. ఇది ప్లాస్టిక్ ర్యాపర్ అంతే ఉంది. పింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మా అదేదో యానిమేషన్ వస్తుంది మమ్మీ, పోయింది. ఫుల్ హలో. ఇప్పుడు ఈ ఫోనే వాడతాం మమ్మీ ఇంకా షూటింగ్ కోసం. చాలా లైట్ వెయిట్ ఉంది. ఎంత అయింది? ఒకటి అన్నా? 1 lakh. అమ్మో, 1 lakh ఫోన్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫోటో అండి మమ్మీ దీంట్లో. తీసుకోండి, ముగ్గురు సెల్ఫీ తీసుకోండి. నువ్వు కూడా రాలేడే? నేను డ్రెస్ మార్చేసుకున్నాను. ముగ్గురు తీసుకోండి. సెట్టింగ్స్ ఇంకా రాలేదా? చేయలే. నువ్వు చేస్తా, అందుకే ఇందాక చెప్పింది. ఇదా కొత్త ఫోన్? ఇక నుంచి దీంతోటే వ్లాగింగ్స్. కాబట్టి న్యూ క్వాలిటీ వస్తుంది నీకు. వీడియో క్వాలిటీ వీడియోస్ వస్తాయి ఇక నుంచి. పెట్టుకొని పోజ్ చేయాలి. ఫీచర్స్ దీంట్లో వస్తాయి. మరి 3 కెమెరాస్ లేవు. రోలో వస్తాయి. నమస్తే. బాగా వస్తుంది మరి వీడియో క్వాలిటీ. నువ్వు చెక్ చేసావా? మరి నా చెప్పుంటే నేను చెక్ చేసుకొని వచ్చుంటా కదా. గిఫ్ట్లు ఎవరైనా చూసిస్తారా అంటవా? ఇది మాత్రం చాలా సర్ప్రైజ్ అండి. ఎప్పుడు నాకు చెప్పే చేస్తారు ఏదైనా. నిజంగా నాకు అస్సలు తెలియదు. కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ ఈ ఇయర్ కాదు, ఈ 13 సంవత్సరాల్లో ఇంత కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ ఎప్పుడు ఇవ్వలేదు హరిగారు నాకు. అందులోనూ సర్ప్రైజ్. ఎప్పుడు అసలు ప్లాన్ చేయరండి సర్ప్రైజ్లు. అసలు చిన్న రింగ్ కొనాలన్నా నాకు చెప్పేసే చేస్తారు. అట్లాంటిది 14, ఇదేంటిది 15 ప్లస్. టింగ్ టింగ్, ఇక్కడ నుంచి నా ఫోన్. డింగ్ డింగ్ డింగ్. ఇదే ఇక్కడ నుంచి వ్లాగింగ్. ఇంకోటి ఐఫోన్ నాదే. ఇప్పుడు సెట్టింగ్ చేసేవా? ఫోటో ఫస్ట్ పిక్ తీసుకుంటాము. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. స్వీట్లు నేను బానేసినాను అది, అందుకే ఇప్పుడు తినిపించాను. మొత్తం వేరన్నీ చేంజ్ చేసి ఆ ఫోన్ నీకు ఇచ్చేస్తా. థ్యాంక్ యూ.
లవ్లీ. థ్యాంక్ యూ. నువ్వేగా తీసుకొచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. ఇంకా నా ఐఫోన్ సెట్టింగ్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి. సో, ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా నా వీడియోని షేర్ చేసుకోండి. బాయ్.